కూడా కోరుకునేది ఒకటే, రేపు 3వ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరు మీ యొక్క సమయాన్ని కేటాయించి ఎక్కువ మందిని కూడా మన ఇక్కడ జనాన్ని తీసుకెళ్లేది రూపొందించుకొని దానికి ముందుకు సాగే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పని కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో అనుభవం ఉన్నది. ఆల్రెడీ మీరందరూ కూడా గతంలో చాలా పెద్ద పెద్ద పూర్ణ కానీ టీస్టాల దగ్గర కానీ హోటళ్ల దగ్గర కానీ ఈరోజు మరి సిద్ధం సభకి మనం ఎలా సంసిద్ధంగా ఉండాలి, ఎలా సిద్ధంగా మనం అందరం కలిసికట్టుగా వెళ్ళాలి అని చెప్పి మరి ఈరోజు గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో అలాగే మరి రమేష్ అన్న ఇక్కడ అబ్జర్వర్గా వేయడం జరిగింది. ఆధ్వర్యంలో జరుగుతుంది. మొదటి మరి అందరం కలిసి దిశానిర్దేశం మనం అందరం కలిసికట్టుగా ఎలా వెళ్ళాలి, ఎలాగా మనం సిద్ధం ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలి అని చెప్పి మీరు చూసుకుంటే దాదాపుగా 3 చోట్ల కూడా సిద్ధం ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగింది. దాదాపుగా 14 లక్షల మంది మరి జనాభా రావడం జరిగింది. దాంతోనే అర్థమవుతుంది రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎలా సైన్యం ఉంది అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఎప్పుడూ లేనట్టుగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే మన విభజన జరిగిన తర్వాత కూడా ఇలాంటి సభలు ఎప్పుడు జరగలేదు అని చెప్పి దేశం మొత్తం చర్చించుకుంటుంది. ఎక్కడ నలుమూల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆ ప్రజా ఆదరణ ఉంది, అసలు అంతమందిలో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రణాళికలు మనం ఎలా వెళ్ళాలి, మనం ఎలా సిద్ధంగా ఉండాలి. ఎందుకనంటే ఎంతోమంది పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. వాళ్ళ భయం ఏంటి అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో 2024లో మళ్ళీ సీఎం అవుతారు అని చెప్పి మళ్ళీ భూస్థాపితం అయిపోయింది మా పార్టీలు, లేకపోతే అసలు పార్టీలు మనం కనిపించమని చెప్పి వాళ్ళకు ఒక భయం పట్టుకుంది. కాబట్టే వాళ్ళందరూ పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. నేను సింగిల్గానే వస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి ప్రజల ఆదరణ ఎలా ఉంది అనంటే ఆయన మాట్లాడే ప్రతి మాటకి కూడా ప్రజలు అంత చక్కగా స్పందిస్తున్నారు. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందించారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని చూసుకున్నారు. కాబట్టే ఈరోజు ఆయనతో పాటు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలు కూడా ఆయన వెంటంటే ఉంటున్నారు. మనమందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇద్దాము. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి మనవంతు మనం ఏం చేయగలము అంటే సిద్ధం సభకి ప్రతి ఒక్కళ్ళు కూడా సంసిద్ధంగా ఉండి గుంటూరు తూర్పు నుంచి బయలుదేరి అందరం కలిసికట్టుగా వెళ్దాము. ప్రతి ఒక్కటి కూడా మా పార్టీ కానీ మేము కానీ మీ అందరి వెంటే ఉంటాము, మేము తోడే ఉంటాము. ఏదైనా కూడా మీతో పాటే మేము కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేద్దాం. మరి అవకాశం ఇచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.